సోమేష్ భూములపైన సర్కార్ ఆరా. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు కొనుగోలు చేసిండు. ఈ ఫార్మాసిటీ తీసుకొచ్చింది, ఫార్మాసిటీ అంశం ఈ దొంగలకు ఒక వరంగా మారింది. పాపం పేద రైతులకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇంకా కొన్ని గ్రామాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాయి, మా భూములు ఇచ్చేది లేదని. పాపం అమ్మిన వాళ్ళు ఆ 2 లక్షలు 3 లక్షలు వస్తే ఆ 2 ఎకరాలకు 3 ఎకరాలకి ఏడబోయి కొనుక్కున్నారో ఏడొస్తుంది వాళ్ళకు వచ్చిన పైసలకి? దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఈ దుర్మార్గులేమో అదే ఫార్మాసిటీ వస్తుందని దాంతో తక్కువ ధరకు భూములు కొట్టేసి కోట్ల రూపాయలు ఆర్జించారు. ఇప్పుడు ఇవాళ ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు కొన్నాడట వీడు సోమేష్ కుమార్. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు మీద రిజిస్ట్రేషన్, పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలట. ఎట్లొచ్చిందా? సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్ ఏదో మతలబు ఉన్నది. అంటే కేవలం వారం రోజుల తేడాతోనే రిజిస్ట్రేషన్లు అయిపోయినాయట. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతోంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ పైన అనేక ఫిర్యాదులున్నాయి, వందల కంటెంప్ట్ కేసులున్నాయి. వీడు కోర్టుకు పోకపోతే కోర్టు కంటెంప్ట్ కేసులు కూడా పెట్టింది. వందల కేసులు, ఒకటి కాదు రెండు కాదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి, ఒక్కసారి వార్త చూద్దాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సుదీర్ఘకాలం రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా CCLAగా కీలక పదవిలో ఉన్నారు. CS అయిన తర్వాత కూడా ఈ బాధ్యతలు తన దగ్గరే ఉన్నాయి. అంటే రెండింటిని నిర్వహించిండు. అలా దాదాపు 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేసిందట. 2.5 లక్షలు ఉంటుంది ఎకరం. అంటే వాడు దాంట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ 2.5 లక్షలకు కొనుగోలు చేసినట్టు అందులో ఉన్నది, కానీ 2.5 లక్షలే ఉంటుందా? అప్పట్లో దీని విలువ 2 రెట్లు అధికంగా ఉన్నది. అయితే ఈ భూములను 2018 చట్ట ప్రకారమే కొనుగోలు చేశాయని, ప్రశాసన్ నగర్లోని తన నివాసాన్ని అమ్మి ఈ భూములు కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశాడు. ఎవడన్నా ప్రశాసన్ నగర్ అంటే బంజారాహిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్న ఏరియా, అది చాలా కాస్ట్లీ ఏరియా. ఎవడన్నా ఇల్లు అమ్ముకొని ఊరవతల భూమి కొంటాడు ఎవడన్నా? ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఆయన ఈ భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే దీని చుట్టుపక్కల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక రియల్ వ్యాపారి కుటుంబం ఏకకాలంలో 123 ఎకరాలు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీరంతా వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో కొనుగోలు చేయడం వెనుక ఏదైనా మతలబుందా అనే అనుమానాలతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే సోమేష్ కుమార్ 2016 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాల చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన కీలకమైన రెవెన్యూ పదవిలో ఉన్న సమయంలోనే 2018లో ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నెంబర్ 249/2లో పి శేషకుమారి నుంచి 10 ఎకరాలు, సర్వే నెంబర్ 249/1లో నామని వేణుగోపాల్ నుంచి 8 ఎకరాలు, సర్వే నెంబర్ 260/1/1లో ఎల్లా వరలక్ష్మి నుంచి 7.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ధరణి పోర్టల్ ప్రకారం 5237 ఖాతా నెంబర్గా నమోదైంది. అప్పటికే ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ హద్దులు కూడా స్థిరీకరించారు. వీటికి కిలోమీటర్ దూరంలో కొత్తపల్లిలో సోమేష్ కుటుంబం కొనుగోలు చేసిన భూములున్నాయి. ఈ భూములు క్రయ విక్రయాల్లో కీలకంగా ఉన్న వారే వీటి చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్ 244 నుంచి 269 వరకు 123 ఎకరాల భూములను సోమేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఓ రియల్ ఎస్టేట్ కుటుంబానికి విక్రయించినట్టుగా తెలిసింది. సోమేష్ కుమార్ భార్య భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే ఈ 123 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కూడా అయిందట. మరో ప్రాజెక్టు తీసుకొచ్చే యత్నం చేశారా? ఈ భూముల సమీపంలోనే ఫార్మాసిటీకి అనుబంధంగా మరో ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని, అందులో లబ్ధి పొందడం కోసమే ఇక్కడ భూములు కొనుగోలు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు సోమేష్ కుమార్ రెరా వ్యవహారాలు పర్యవేక్షించేవారు. అప్పుడు రెరా వ్యవహారాలతో శివబాలకృష్ణ కూడా సంబంధం ఉండేది. అంటే వీనికి మనకి సంబంధం ఉంది, ఇద్దరికి, వీడి దొంగ వీడి దొంగే. శివబాలకృష్ణ సోమేష్ కుటుంబం భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమేష్ భూముల కొనుగోలు వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం
దృష్టి సారించింది. ఇది శివబాలకృష్ణ, సోమేష్ కుమార్ ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దందా. ఇప్పుడు వీని సహకారం లేకపోతే వాడు ఎట్లా 400 కోట్లు సంపాదిస్తాడు? కేటీఆర్ కేసీఆర్ సహకారం లేకపోతే వీడు ఎట్లా సంపాదిస్తాడు? అవకాశం లేదు. ఇది పెద్ద చైన్, ఇది ఒక ముఠా, ఒక మాఫియా ఇదంతా. ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఎవనివి ఈ భూములు? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి భూములని, ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఎంత నిన్న ఆకునూరి మురళి గారు ఫోన్ లైన్లోకి తీసుకున్నా. ఏం సార్ ఒక ఐఏఎస్ ఎంత సంపాదించవచ్చు జీతంతో అంటే, అరే మేము ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ కొనడానికే చాలా ఇబ్బంది పడతాం, ఇంకా జాగాలు కొనుడు సంగతి ఏంది అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. వీడు 25 ఎకరాలు కొనేసింది ఏకంగా. చూడండి ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా సంపద మరి?